మొన్న నా దగ్గరకు వచ్చారు కదా, అంటే మరుగుజ్జు అసోసియేషన్ వాళ్ళు, వాళ్ళ బతుకుల్లోకి ఒకసారి తొంగి చూస్తే ఎంత బాధ, ఎంత దుఃఖం అంటే ఒక్కసారి వాళ్ళ బతుకుల్లోకి, వాళ్ళ బతుకులని పట్టే ప్రయత్నం చేసిన మన మట్టి మనిషి యూట్యూబ్ ఛానల్లో ఈ ఇంటర్వ్యూ ప్రసారం అవుతుంది. ప్రోమో ఒకసారి చూడండి. వీళ్ళ కష్టం ఏంది, ఈ సమాజంలో ఎట్లా బతుకుతున్నారు, అసలు వీళ్ళకి ఏం జరగాలి, ఎట్లయితే వీళ్ళకు ఒక గౌరవమైనటువంటి జీవితం దొరుకుతుంది, ప్రభుత్వాలకు వ్యవస్థకు వీళ్ళ పట్ల ఉండాల్సినటువంటి సానుభూతి ఏంది, అంటే మిమ్మల్ని ఒక రకంగా ఇట్లా చూస్తే సమాజం మిమ్మల్ని ఒక ప్రత్యేక మనుషులుగా గుర్తిస్తుందేమో. గుర్తిస్తుంది, చిన్న చూపు, చాలా చిన్న చూపు. అమ్మాయి సార్, ఆడపిల్లని అట్లా అంటారా సార్? అంటే సార్ అట్లా మాట్లాడద్దు, మీ ఇంట్లో కూడా ఇట్లా మా లెక్క పుడితే మీకు తెలిసి ఉంటుంది బాధనే. అరే ఇప్పుడు మరుగుజ్జు పోతున్నాను, చాలా ఇది అనిపించేది, బాధ అనిపించేది. అప్పుడు బాధ అనిపించేది, బాధపడేది, ఎందుకురా ఈ నెంబర్ సస్తనైనా బాగుంటుంది. చుక్కలేసి నీళ్ళు తాపిస్తే ఇట్లా అయినా నడవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏం మరి ట్రీట్మెంట్ ఏం చేయించలేదా నీకు చిన్నప్పుడు? ఇప్పుడు సరే గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది సెకండ్, మీ పిల్లలు అయితే ఎవరైతే చదువుకుంటారో, ఎవరైతే స్కూల్కి పోతున్నారో అలా ఫీజులు ఎన్నో నాకు చెప్పుకున్నా, నేను చేసేస్తాను. మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి మీ పిల్లల చదువు కోసం నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను, ఓకేనా? వీళ్ళ కష్టం అది, వాళ్ళ కన్నీటి గాథ. పూర్తి స్థాయి ఎపిసోడు మీకు రేపు సాయంత్రం 7 గంటలకు అందుబాటులో ఉంటుంది మట్టి మనిషి యూట్యూబ్ ఛానల్లో. ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి లింకును డిస్క్రిప్షన్లో అలాగే చాట్ బాక్స్లో పెడతాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మట్టి మనిషి ఛానల్ అది మనదే. కంప్లీట్గా మట్టి మనుషుల జీవిత గాథను తెర మీదకి తెచ్చేటువంటి ఒక కార్యక్రమం అది. దాంట్లో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాళ్ళ జీవితాలు మార్చడం కోసం గతంలో రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే, నేను మొదటి ఉద్యోగాన్ని మరుగుజ్జు మహిళకి ఇస్తా అని చెప్పిండు. ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చి అవతల పడ్డాడు. మిగతా మరుగుజ్జులందరినీ పక్కకు పెట్టేసాడు, ఎవరిని పట్టించుకోలే. మరుగుజ్జులకు కనీసం 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. 10,000 దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్లకు ఏపీలో 10,000 రూపాయలు, మంచానికే పరిమితమైనటువంటి వాళ్ళకు 15,000 రూపాయల పెన్షన్ అక్కడ ప్రభుత్వం నిన్న నిర్ణయం చేసింది. మరి ఇక్కడి ప్రభుత్వం స్టాండ్ ఏంది? నువ్వు ముసలోళ్లకు 2,000 నుంచి 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పినావు. ఈ 4,000 పెన్షన్ సంగతి ఏంది? ఈ పెన్షన్ సంగతి ఏంది? ఈ వికలాంగులకు 6,000 అని చెప్పినావు, 6,000 పెన్షన్ సంగతి ఏంది? మరుగుజ్జులకు 10,000 రూపాయలు కేటాయించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వాళ్ళది ఇవాళ వార్షికోత్సవం ఉంది. ఆ వార్షికోత్సవం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ కన్నీటి బాధ, వాళ్ళ గోస మామూలుది కాదు. తెలంగాణ రాష్ట్రంలో 5-6 వేల మంది ఉంటారు. వాళ్ళ గోసనైతే ఇంకా అసలు వెలగట్టలేని గోస. ఒక మనిషి ఎన్ని అవస్థలు పడతాడో ఈ వ్యవస్థలో, వాళ్ళ ఒక్కొక్కరి కన్నీటి బాధ చూస్తూ ఉంటే చాలా దుఃఖం వేసింది. సో కాబట్టి ఇవాళ ప్రోమో రిలీజ్ చేస్తూ ఉన్నాం. రేపు ఈ ఎపిసోడ్కి సంబంధించినటువంటి ఫుల్ చిట్ చాటు మన మట్టి మనిషి ఛానల్లో ఉంటుంది.